మహాభారతంలో గాంధారి శాపాలు వినాశకరమైన ప్రభావాలను చూపాయి. ఆమె కృష్ణుడి యాదవ వంశం వినాశనాన్ని ఊహించి శకునిని శపించింది. దీని ఫలితంగా ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ అని నమ్ముతున్న గాంధారలో అతని మరణం గందరగోళాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందుకే పాకిస్తాన్ ఎప్పటికీ ప్రశాంతంగా లేదు. ఇంతకీ గాంధారి శాపం కారణంగానే దాయాది దేశం నాశనమవుతుందా? అసలు గాంధారి పాకిస్తాన్కు ఏ శాపం పెట్టింది? ఎందుకు పెట్టింది? గాంధారి శాపాలు, వినాశకరమైన ప్రభావాలు. పాకిస్తాన్ వెంటాడుతున్న గాంధారి శాపాలు. గాంధారి శాపంతోనే పాక్ నాశనమవుతుందా? మహాభారత యుద్ధం కేవలం కురు వంశానికి మాత్రమే కాదు, ఈ యుద్ధంలో పాలు పంచుకున్న ప్రతి రాజ్యం రాజులకు కూడా వినాశకరంగా మారింది. వాళ్ళు చనిపోవడమో లేదా వాళ్ళ రాజ్యం నాశనం వైపు దారి తీయడమో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ యుద్ధం తర్వాత తగిలిన శాపం యుద్ధానికి మించినది. గాంధారి యుద్ధంలో తన 100 మంది పుత్రులను కోల్పోయిన బాధలో శ్రీకృష్ణ భగవానునికి, అలాగే ఆయన సమస్త యదుకులానికి వాళ్లల్లో వాళ్లు కొట్టుకుని చనిపోతారని శాపమిచ్చింది. అది భవిష్యత్తులో నిజంగా జరిగి నిరూపితమైంది. యదువంశీకులు వాళ్లల్లో వాళ్లు కొట్టుకుని చనిపోయారు. అలాగే ద్వారక కూడా సముద్రంలో మునిగిపోయింది. సరిగ్గా ఇదే విధంగా ఆమె అన్నగారి గాంధార రాజ్యాన్ని కూడా శపించింది. ఇది విని మీకు నిజంగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది మాత్రం పచ్చి నిజం. చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ 5500 సంవత్సరాలకు ముందు గాంధార రాజ్యంగా ఉండేది. హిందుస్థాన్ ఆర్యవర్తంగా ఉండేది. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం యొక్క జియోగ్రఫీ మారిపోయింది. కానీ మారనిది ఏదైనా ఉంటే అది గాంధార రాజ్యమే. దీన్నే ఈరోజు కాందహార్ అంటున్నారు. ఇప్పటికీ దీని విధి మారలేదు. గాంధారి శాపం వల్ల గాంధార రాజ్యం ఎప్పుడూ శాంతిగా ఉండలేదని అంటూ ఉంటారు. ఇది అహంతో జరిగిన తప్పుకి పర్యవసానాన్ని గాంధార దేశం ఇప్పటికే అనుభవిస్తోంది. గాంధారి ద్వారా గాంధార రాజ్యానికి అంటే ఆఫ్ఘనిస్తాన్కి తగిలిన శాపానికి ఈ రోజుకి సంబంధం కలిగి ఉంది. ఆ శాపం యొక్క ప్రభావం నేటికి కళ్ళారా కనిపిస్తోంది. మహాభారత కాలానికి చెందిన గాంధార రాజ్యం ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంది. ఆ దేశంలోని నగరాల్లో ఒకదానికి ఈ రోజుకి ఇప్పటికీ గాంధార్ అని పిలవడానికి కూడా దీన్ని నిరూపించే ఆధారాల్లో ఒకదానిగా చెప్పొచ్చు. ఈ శబ్దం గాంధారం నుండి వచ్చింది. ఈ శబ్దానికి అర్థం సుగంధాల భూమి అని వస్తుంది. ఈ శబ్దం యొక్క ప్రస్తావన ఋగ్వేదం, మహాభారతం, ఉత్తర రామాయణం లాంటి విభిన్నమైన పురాణ గ్రంథాల్లో కనిపిస్తుంది. గాంధారి తన సొంత రాజ్యమైన గాంధార రాజ్యాన్ని శపిస్తే దానికి పాకిస్తాన్తో సంబంధం ఏమిటి అనే ప్రశ్న కూడా అందరి మనసులో ఒక్కసారి రావచ్చు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్న ఆఫ్ఘనిస్తాన్, సదరన్ పాకిస్తాన్, అలాగే నార్త్ వెస్ట్ పంజాబ్ ఈ గాంధార దేశంలో ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో గాంధార దేశానికి ఇచ్చిన శాపం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంది. కానీ మహాభారత కాలంలో గాంధార రాజ్యానికి చెందిన కొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్లోనే ఉంది. ప్రస్తుత కాలంలో పాకిస్తాన్ని చూసినట్లయితే దానికి ఏరియా గాంధార దేశానికి చెందిన భాగమేనని భావించబడుతుంది. ఇస్లామాబాద్ కావచ్చు లేదా పెషావర్ అయినా పాకిస్తాన్లోని ప్రాంతాలుగా ఉన్న ఇవి ఒకప్పుడు గాంధార రాజ్యంలోనే భాగాలుగా ఉండేవి. కానీ ఇందులో పాకిస్తాన్ ఇండియా నుంచి లాక్కున్న కొంత భాగం కూడా ఉంది. దీన్ని ఈరోజు మనం అందరం పీఓకే అని అంటున్నాం. ఇందులో గిల్గిట్, బలిస్తాన్, డయామిర్, గాచి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దీనివల్ల పాకిస్తాన్ యొక్క ఎక్కువ భాగం ఇప్పుడు గాంధార దేశానికి చెందినదే అని స్పష్టంగా తెలిసిపోతుంది. గాంధార సామ్రాజ్యంలో నేటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర పాకిస్తాన్, వాయువ్య పంజాబ్లు ఉన్నాయి. మహాభారతం వేద వ్యాస మహర్షి రచించిన సంస్కృత ఇతిహాసం. ఇందులో కౌరవ, పాండవ యువరాజుల మధ్య జరిగిన యుద్ధ కథ ఉంది. ఈ ఇతిహాసం ప్రకారం సుమారు 5500 సంవత్సరాల క్రితం గాంధారాన్ని సుబలరాజు పరిపాలించాడు. అతనికి గాంధారి శకుని అనే కుమారుడు ఉన్నారు. కుమార్తె గాంధారికి హస్తినాపుర రాజ్యానికి యువరాజైన ధృతరాష్ట్రునితో వివాహం జరిగింది. అయితే ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. అందుకే గాంధారి పెళ్లి తర్వాత తన కళ్ళకి కూడా గంతలు కట్టుకుని పతివ్రతా ధర్మాన్ని అనుసరించి తన భర్తతో కలిసి హస్తినాపురానికి వచ్చింది. అయితే గాంధారి తండ్రి సుబలుడు మరణించిన తరువాత గాంధార రాజ్యం మొత్తం శకుని ఆధీనంలోకి వచ్చింది. అయితే గాంధారికి వివాహం జరగడం శకునికి మొదటి నుంచి ఇష్టం లేదు. అలాగే ఈ సంబంధం కుదరడంతో
సుబలరాజు యొక్క పూర్తి పరివారం నాశనమవ్వడంతో శకుని దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ కుట్ర పన్నాడు. ఆ కుట్ర ఏమిటంటే కౌరవ పాండవులను ఒకరితో ఒకరు పోరాడేలా చేసి హస్తినాపురాన్ని మొత్తం నాశనం చేయడం. దీంతో అతను చేసుకున్న ప్లాన్లో భాగంగా చెల్లెలు కోసమని చెల్లి అత్తగారిల్లు అంటే హస్తినాపురానికి వచ్చి కౌరవుల పాండవుల మధ్య చిచ్చు పెట్టాడు. ఈ గొడవే ఆ తరువాత మహాభారత సంగ్రామానికి కారణమైంది. మహాభారత పురాణం ప్రకారం గాంధారికి కౌరవులు అని పిలువబడే 100 మంది కుమారులు ఉన్నారు. వీరు సోదరులైన పాండవులతో జరిగిన యుద్ధంలో మరణించారు. తన 100 మంది పుత్రులను కోల్పోయిన తరువాత గాంధారి కోపాగ్నిలో మండుతూ ముందు శ్రీకృష్ణుడు తన పూర్తి వంశాన్ని నాశనం అవ్వాలని శపించింది. ఆ తర్వాత తన సొంత అన్న అయిన శకుని రాజ్యానికి కూడా తన 100 మంది కొడుకులు చంపిన గాంధార రాజ్యానికి ఎప్పటికీ శాంతి ఉండదని శాపం పెట్టింది. గాంధారి శాపం ఎట్టకేలకు ఫలించింది. శకుని కొడుకు పరిపాలనలో కూడా గాంధార ప్రజలు ఏనాడు సుఖంగా జీవించలేకపోయారు. పాండవుల చేతులతో ఓడిన తరువాత కౌరవులకి సంబంధించిన కొన్ని 100 మంది వంశజులు సాచర్లు ఆఫ్ఘనిస్తాన్కు వచ్చి నివసించడం ప్రారంభించారు. ఇక్కడ వాళ్లు శకుని ప్రాంతమైన గాంధార దేశంలో ఆశ్రయం పొందారు. ఇక్కడి నుంచి వాళ్లు మెల్లమెల్లగా ఇరాక్, సౌదీలోకి వెళ్లి స్థిరపడ్డారు. మహాభారత కాలం సమాప్తమైన తరువాత ఇక్కడ మెల్లిమెల్లిగా బౌద్ధ ధర్మ ప్రచారం విస్తరించడం మొదలైంది. ఏషియాకి చెందిన కొన్ని భాగాల్లో బౌద్ధ ధర్మం వేగంగా విస్తరించడం మొదలైంది. శివుని పూజ ఇక్కడి నుంచే కొద్దిగా తగ్గిపోతూ వచ్చింది. ఆ తర్వాత బౌద్ధ ధర్మానికి చెందిన అనుచరులు తమ ధర్మాన్ని ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ముస్లిం శాసకులు ఆక్రమణ చేయడానికి ముందు ఎంతోమంది మోరే శాసకులు కూడా ఇక్కడ పరిపాలన చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 11వ శతాబ్దంలో మహమ్మద్ గజని ఇక్కడ తన అధికారాన్ని స్థాపించాడు. ఈ విధంగా గాంధార ప్రాంతం నుంచి శివారాధకులు క్రమంగా అంతరించిపోయి బౌద్ధమతం వ్యాప్తి చెందడంతో గాంధారం పేరు కాందహార్గా మారింది. ఇది మాత్రమే కాదు, చంద్రగుప్తుడు, అశోకుడు, టర్కీ విజేత తైమూర్, మొఘల్ చక్రవర్తి బాబర్లతో పాటు మౌర్య పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. బహుశా ఈ పాలకుల్లో ఒకరి పాలనలో గాంధార పేరు మారిపోయి ఉండవచ్చని చారిత్రాత్మక కథనం. ఇక ఇతిహాసకారులు ఇచ్చే సాక్ష్యాల ప్రకారం ఆ గాంధార రాజ్యంలో ప్రస్తుత ఉత్తర పాకిస్తాన్కి చెందిన కొంత భాగం కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఒకానొక సమయంలో ప్రపంచ విజేతవ్వడానికి బయలుదేరిన అలెగ్జాండర్ ఆఫ్ఘనిస్తాన్ ముఖద్వారానికి చేరుకున్నాడు. ఒక్క సంవత్సరంలోనే ఎనటోలియా, మెసపొటేమియా, పరిషాలను ఆక్రమించాడు. ఆ తర్వాతి లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్. కొన్ని రోజుల్లోనే పనైపోతుందని అలెగ్జాండర్ అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత తన లెక్కలు తారుమారయ్యాయి. అక్కడ అలుపెరుగని పోరాటం మొదలైంది. చిన్న ఆఫ్ఘాన్ సైన్యం అలెగ్జాండర్ యొక్క బలమైన సైన్యాన్ని పరుగెత్తించాయి. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు అలెగ్జాండర్ పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది. అది మరెవరి నుంచో కాదు, అలెగ్జాండర్ తల్లి రాసిన ఉత్తరమిది. ఆ ఉత్తరంలో ఆమె అలెగ్జాండర్ని 3 సంవత్సరాలుగా ఒక చిన్న ప్రాంతాన్ని పట్టుకుని వేలాడుతున్న అలెగ్జాండర్ అసలు ఎలాంటి యోధుడివి అని వెటకారంగా అడిగింది. అలెగ్జాండర్ ఆ ఉత్తరం చదివాడు. వెంటనే ఒక సంచి తీసుకుని తన చుట్టుపక్కల ఉన్న మట్టితో ఆ సంచిని నింపాడు. దానితో పాటు ఒక సందేశాన్ని వంచాడు. ఆ సందేశం ఏమిటంటే, అమ్మా, ఈ మట్టిని మన ఇంటి ప్రాంగణంలోనే చల్లు అని చెప్పాడు. అలెగ్జాండర్ తల్లి అతను చెప్పినట్లుగానే చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులుగా మెసపొటేమియాకు చెందిన గొప్ప వ్యక్తులు, ట్రైబల్ మనుషులు వాళ్లలో వాళ్లే కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక మారణహోమం జరిగింది. అప్పటి నుంచి చెడు ప్రచారం జనాల మధ్యలోకి రావడం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ది గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపైర్స్, అంటే ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్యాల శ్మశానమని. అలెగ్జాండర్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ని కానీ అతని శాసనం కానీ ఎక్కువ కాలం పాటు కొనసాగించలేకపోయాడు. ఆ శాసనకాలం ఉన్నంతవరకు రక్తపాతం జరుగుతూనే వచ్చింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనకు కూడా ఇదే గతి పట్టింది. ప్రపంచంలోని అన్ని భాగాలను ఆక్రమించిన ఆంగ్లేయులు ఆఫ్ఘనిస్తాన్ని ఎన్నడూ సంతృప్తిగా పరిపాలించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో గాంధారి పెట్టిన అలనాటి శాపం గురించి మళ్లీ చర్చ మొదలైంది. గాంధారి పెట్టిన శాపం నుంచి గాంధార దేశం ఈ రోజుకి తేరుకోలేకపోతోందని అంటున్నారు. ఇప్పుడు అంతులేని భయభ్రాంతులుండే పాకిస్తాన్ కూడా వీరి ప్రభావంలోనే చిక్కుకుంది. తీవ్రవాదం పెచ్చరిల్లిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఉండే పాకిస్తాన్లో జిహాదీయులు ఉన్నారు. వీళ్లు తమ ధర్మాన్ని శ్రేష్టమైనదిగా భావించి చేసే నీచమైన పనులు ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక దగ్గర ప్రపంచం మొత్తాన్ని వినాశనం వైపు తీసుకెళ్తున్నాయని అంటున్నారు విశ్లేషణకారులు.